గ్యాంగ్రీన్ అంటే ఏ పాదంలో కానీ ఎక్కడైనా కానీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోయి ఆ భాగము ఆ భాగం చనిపోతే టిష్యూ డెత్ అయితే అంటే కణజాలము జీవం కోల్పోతే దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. అంటే ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళలో కామన్గా ఏమవుతుంది, గ్యాంగ్రీన్ అంటే బటన్ వేలు కానీ చిటికెన్ వేలు కానీ ఏదో ఒక వేలు నల్లగా అయిపోయి అది స్పర్శ లేకుండా అయిపోయి దాని నుంచి సూది గుచ్చిన దాని నుంచి రక్తం రాకుండా ఉండిపోయి సో ఇట్లా అవుతుంది. గ్యాంగ్రీన్ అంటే ఇలా అవడాన్ని గ్యాంగ్రీన్ అంటారు అనమాట. ఈ గ్యాంగ్రీన్ అయితే మనము దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి, పొడి గ్యాంగ్రీన్, తడి గ్యాంగ్రీన్ అనమాట. పొడి గ్యాంగ్రీన్లో మనము అర్జెంటుగా దాన్ని తీయాల్సిన అవసరం లేకపోవచ్చు. అదే తడి గ్యాంగ్రీన్ ఉంటే ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. అప్పుడు మనము ఆ భాగాన్ని అత్యవసరంగా మనం చికిత్స చేసి ఆ భాగాన్ని తొలగించాలి, యాంపుటేషన్ చేయాలి. లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ మనకు బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి కిడ్నీస్ ఫెయిల్ అవ్వడము, లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడము, ఇలా చాలా అవయవాలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వెట్ గ్యాంగ్రీన్ మనము అత్యవసరంగా ట్రీట్ చేయాలి. డ్రై గ్యాంగ్రీన్ని కొంచెము రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసి దాని తర్వాత మనము దాన్ని తొలగించవచ్చు. సో ఇదండి గ్యాంగ్రీన్ అంటే.